ఈరోజు పాఠం మృత్యువు వెనుక మిస్టరీ తెలుసుకోదాని హిస్టరీ. మృత్యువు వెనుక మిస్టరీ. ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషి, అది సామాన్యుడైనా శాస్త్రవేత్త అయినా, ధనవంతుడైనా పేదవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా భయపడేది ఒకే ఒక్కటి ఉంది, అదే మరణం, మృత్యువు. ఈ మరణం ఎందుకు వచ్చింది, ఎందుకు జరుగుతుంది, ఈ మరణానికి ఎందుకు అందరూ భయపడుతుంటారు? అవునా, భయపడతారా? ఖచ్చితంగా. ఎవరైనా మాటకి ఒక మాట ఇలా అంటే, ఎలా అంటే, నేను చచ్చిపోతాను, నేను చనిపోతాను, బ్రతకను అని ఎవరైనా నోట మాట అయినా విన్నారనుకోండి, వెంటనే చుట్టూ ఉన్నవారు చెప్పే మాట ఏంటి? ఆ మాట నీ నోట రాకూడదు. అంటే మాట అన్నంత మాత్రాన అంత భయమా? మాట అన్నా కూడా భయమేనా? అవును. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు వెళ్తాను అన్నావు అనుకో, అలా అనకూడదు. వెళ్ళొస్తాను అను. ఎందుకంట? వెళ్తాను అంటే తిరిగి రావడేమో. అంటే మనిషి మరణం ఎప్పుడు వస్తుందో, ఆ మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న భయంతో ఉన్నాడు. అసలు ఈ మరణానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. మరణం ఎందుకు వస్తుందో, ఆ మరణం వెనుక, మృత్యువు వెనుక, చావులు వెనుక మిస్టరీ ఏంటి, మర్మం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. దేవుడు తాను ఎంతో కష్టపడి 6 దినాలలో సమస్త సృష్టిని కలుగజేశాడు. మనకు కనిపించే ఆకాశం, భూమి, సముద్రాలు, పక్షులు, జంతువులు, చేపలు, ఇలా రకరకాల 84 కోట్ల జీవరాశులను దేవుడు సృష్టించి 6 దినాలలో కలుగజేసి తన కుమారుడిగా ఈ భూమి మీద జీవించాలని, ఈ భూమిని ఏలాలని, విశ్వపాలకుడుగా దేవుడు మనిషిని సృష్టించాడు. తన స్వరూపంలో, తన పోలికలో. దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలము 60-70 సంవత్సరాలలో ఏ రోజైనా తన కోసం ఆలోచిస్తాడని, తన కోసం బ్రతుకుతాడని, తాను అనుకున్న ఆలోచనలు నెరవేరుస్తాడని దేవుడు అనుకుంటే, భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా ఏ విధంగా అయిపోయారు అన్న విషయాన్ని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండంలోనే దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. మనుషులు తన కోసం బ్రతుకుతారని, గొప్పగా జీవిస్తారని ఒక తండ్రి ఎలా అయితే పిల్లల కోసం అనుకుంటారో, పెంచిన తల్లిదండ్రులు పిల్లలు గొప్పగా బ్రతకాలని అనుకుంటారు, అలాగే దేవుడు కూడా భూమి మీద సృష్టించిన మనుషులందరూ తనకు మహిమ తెచ్చేవారిగా, కీర్తి తెచ్చేవారిగా, మహోన్నతమైన దేవునిని ప్రకటించేవారిగా, నిత్య జీవానికి వారసులు అయ్యేవారిగా బ్రతుకుతారని, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తారని దేవుడు ఆశపడి మనిషిని భూమి మీద సృష్టిస్తే, ఏ దేవుడు మనిషిని సృష్టించాడో ఆ దేవుని హృదయానికే, మన భాషలో చెప్పాలంటే గుండె నొప్పి అంటాం కదా, హార్ట్ అటాక్, దేవుని మనస్సుకు, దేవుని హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకు నొచ్చుకున్నాడు? నరుల హృదయాలోచన మొత్తం చెడిపోయింది. అదే ఉందా? నరుల చెడుతనం భూమి మీద గొప్పగా ఉందంట.
ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదంట. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా కేవలం చెడ్డది. అంటే మనుషుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంది? చెడ్డదిగా ఉంది, చెడిపోయింది. చెడిపోతున్న మనుష్యుని చూస్తుంటే దేవుడికి ఏమనిపిస్తుంది? అమ్మా ఏం కాదు, చెడిపోతున్న మనుషులు చూస్తుంటే ఒక తండ్రి పిల్లల్ని చూస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో అంతకంటే బాధ ప్రపంచ ప్రజలందరూ పాపంలోనే బ్రతుకుతుంటే, పాపం చేస్తూ బ్రతుకుతుంటే ఆ కన్న తండ్రికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనిషిని ఏం చేయాలనుకుంటారు? మీరైతే ఏం చేస్తారు? చెబుతున్నా వినకుండా పిల్లలు తిరుగుతున్నారు అనుకోండి, జ్ఞానం లేకుండా చెప్పిన మాట వినకుండా మనుషులు బ్రతుకుతున్నారు అనుకోండి, మీ కుమారుల్ని పిల్లలు బ్రతుకుతుంటే మీకు ఎంత కోపం వస్తుంది? వస్తుంది రాదా? ఒక్కసారో 2 సార్లు అయితే క్షమిస్తావు. పదే పదే తప్పుడు పనులు చేస్తూ నీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ కుమారుడిని, ఆ కుమార్తెని ఏం చేయాలనుకుంటావు నువ్వు? అందుకోసమే మృత్యువును దేవుడు ప్రవేశపెట్టాడు. చెట్టుకు ఆకు పండితే రాలిపోవడం ప్రకృతి ధర్మం అనుకుంటే, మనిషి పాపం పండితే మనిషిని నేల కూల్చడం దేవుని ధర్మం కాదంటారా? అందుకోసమే దేవుడు మొట్టమొదటిగా సృష్టిలో ఉన్న వాటి గురించి చెబుతూ ఒక మాట అంటాం మనం, పంచభూతాలు. విన్నారు ఈ మాట? పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఆకాశం, భూమి, నీరు, అగ్ని, గాలి. వీటిని ఏమంటారు? పంచభూతాలు. ఈ పంచభూతాల ఈ సృష్టిలో దేవుడు ఒక ఊయలలాగా మంచి వాతావరణాన్ని కల్పిస్తూ దేవుడి ప్రకృతిని మనిషికి ఇచ్చాడు. ఎప్పుడైతే మనిషి తన మాట వినట్లేదో అదే ప్రకృతి ద్వారా మనిషిని నాశనం చేస్తున్నాడు. మనుషులు ఎప్పుడైతే దేవుని మాటను లక్ష్య పెట్టట్లేదో, వినట్లేదో, అప్పుడు దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు అంటున్నాడు దేవుడు. ఇదేంటి? తన కుమారులు ఉన్నారు కదా, తన పిల్లలమైన మనం ఉన్నాం కదా, మరి మనతో మాట్లాడకుండా ప్రకృతితో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు అంటున్నాడు, భూమి వాటికి ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే వాటి మధ్యనే మనం ఉన్నాం. ఆకాశము భూమికి మధ్యనే కదా మనం ఉన్నాం. ఆకాశం భూమికి ఎందుకు చెబుతున్నాడు? ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ మనుషుల్ని మట్టిలో కలిపేవి అవే గనుక. చూడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశం ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? మనకు డౌటే. బైబిల్ అయితే చెప్పింది ఆకాశం ఆలకించు. ఆకాశం ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? మనకు ప్రశ్న. మీకున్న ప్రశ్న, డౌట్ నేను క్లియర్ చేస్తాను. మనం వాడే ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ కాల్ చేసేటప్పుడు ఈ యొక్క తరంగాలు, నెట్వర్క్ అంటాం కదా, నెట్వర్క్ లేదండి అంటాం కదా, ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఆకాశంలోనే పనిచేస్తుంది. అందుకోసమే పెద్ద యాంటీనాలు కడతారు చూడండి. కడతారా? అంటే మీరు మాట్లాడేది ఎక్కడికి వెళ్తుంది? ఆకాశంలోనికి వెళ్ళి అక్కడి నుంచి నెట్వర్క్ ద్వారా ఈ ఫోల్స్కి వచ్చి ఆ ఫోల్స్ నుంచి వేరొక ఫోన్ కాల్కి వెళ్తుంది. అంటే ఆకాశం వింటుంది, విని మళ్ళీ పంపిస్తుంది. భూమి చెవియొగ్గుతుందా? ఆ భూమి మీద చేసినవే ఈ సెల్ ఫోన్లు.
సెల్ ఫోన్ ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి తయారు చేశారు? ఈ మైక్ ఎక్కడి నుంచి తయారు చేశారు? భూమిలో నుంచే. భూమిలో ఉన్న ఖనిజాల ద్వారా. అంటే వస్తు రూపం వేరు. ఇప్పుడు మనకి ఒక జున్ను కావాలనుకోండి, జున్నులా దొరకదు. జున్ను తయారు చేసుకోవాలి. దేని ద్వారా? పాల ద్వారా. పాల అనేది ముడి సరుకు. పాలను చూసి నాకు జున్ను వచ్చేయాలంటే రాదు, జున్నుగా తయారు చేసుకోవాలి. అలాగే ఈ వస్తువులు ఇలా ఉన్నాయి కదా, ఇవి ఇలా లేకముందు ఖనిజాలుగా భూమిలో ఉన్నాయి. అలా ఉన్న వాటిని మనిషి ఇలా తయారు చేసుకున్నాడు. అంటే భూమిలో ఉన్న వస్తువుల ద్వారానే ఒక మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ వింటుందా? విందా? వాయిస్ టైపింగ్ అంటాం కదా, వాయిస్ నువ్వు ప్రెస్ చేసి యూట్యూబ్లో నీకు ఏది కావాలి, ఏ సినిమా కావాలి, ఏ సాంగ్ కావాలి చెప్పిన వెంటనే వస్తుందా? అంటే ఫోన్ ఏం చేస్తుంది? వింటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుండి. అంటే భూమి వింటుంది. వాటికెందుకు చెప్తున్నాడు అంటే వాటిని మనుష్యుల మీద దేవుడు సాక్ష్యాలుగా ఉంచాడు. కళ్ళారా నిన్ను చూస్తున్నది సృష్టి అంతా. నీ కళ్ళ ముందు ఏమేం జరుగుతుందో అంతా చూస్తున్నది ఎవరు? ఆకాశము, భూమి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు సాక్ష్యాలుగా? ఎక్కడి నుంచి తప్పించుకుంటాం? సాక్ష్యంగా మనిషిని పిలిచాడు అనుకోండి, మనిషికి లంచం ఇస్తే వాడు మాట మార్చేస్తాడు. అవునా? ఒక లంచం ఇవ్వకపోయినా మనిషి అన్ని వేళలు నీతో ఉంటాడా? ఉండడు. కానీ అన్ని వేళల అన్ని ప్రదేశాల నుండి మనిషిని చూసేది, సాక్షిగా నిలబడేది ఎవరు అంటే సృష్టి, ఆకాశం. ఆకాశం కనిపెడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్తావా? ఆకాశం కనబడకుండా నీటిలో దాక్కుంటాను అన్నావు అనుకో, నీటిలో నీరు కూడా ఎవరు? దేవుని ప్రకృతి, ఆయన ఆయుధం. ప్రకృతి ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు చెప్పిన ప్రకారం చేయడానికి ఉన్నదే. భూమి, నీటిలోకి వెళ్ళిన భూమి ఉంటుందా? ఉంటుంది. ఇవన్నీ ఏంటివి? సాక్ష్యాలు. మాట వినేంత వరకు ఇవి మనకి సహకరిస్తాయి. మనం దేవుని మాటలు వినేంత వరకు సహకరిస్తాయి, మనకేం కావాలో ఇస్తాయి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మారుతున్నావో అవి సాక్ష్యాలుగా మారుతాయి, దేవుని ఆయుధాలుగా కూడా మారుతాయి. దేవుడు సృష్టిని కలిగిస్తున్నప్పుడు దానిని ఎందుకు కలిగించాడని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడు. ఒకసారి చూడండి. ఈ సమస్తాన్ని దేవుడు సృష్టించి వాటిని ఎందుకు కలుగు చేశాడో ఒకసారి చెప్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు. ఇంకా 13-14 వచనాల్లో వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబోవు వారికి పరిచారము చేయబట్టుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ మనకు సేవ చేయాలని ఇచ్చాడు. ఏ సేవకులు ఎదుటైతే మనం ఉన్నామో వాళ్ళే సాక్ష్యాలుగా మారుతున్నారు. ఆ సాక్ష్యాలే చివరికి ఆయుధాలుగా మారుతారు. ఇప్పుడు ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, ఇవి మనిషిని నడిపిస్తున్నాయి, చివరికి మనిషిలో మట్టిలో పెట్టేస్తాయి. ఎలాగో తెలుసా? ఎప్పుడైతే దేవుని మాట వినకుండా నోవాహు కాలంలో దేవుని మాట ప్రజలు వినలేదో, నరుల చెడుతనం భూమి మీద నిండిపోయిందో, పాపం పండిపోయిందో, దేవుడు ఏం చేశాడు? జలప్రళయాన్ని రప్పించాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో 1 నుంచి ఆ వచనాలన్నీ దాని గురించి ఉంటుంది. అంటే నీటిని త్రాగడానికి మాత్రమే ఇచ్చాడు అనుకున్నాం మనం. త్రాగే నీటిని
జలప్రలయంగా మారుస్తాడు. ఆయుధంగా దేవుడు మార్చుతున్నాడు, మార్చి మనిషి మీదకి పంపిస్తున్నాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 34వ వచనం. జలరాశులు కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? చూసావా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? వరదలు వస్తున్నాయి చూడండి, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. మనుషుల్ని, ఇల్లుని, కార్లు, వాహనాలు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయా? ఎందుకు వస్తుంది అలాగా? మనిషి పాపం పండుతున్నప్పుడు దేవుడు ప్రకృతిని ఆయుధంగా చేసుకుంటున్నాడు. ఆ ఆయుధం ద్వారా మనిషికి బుద్ధి చెబుతున్నాడు. మృత్యువు వెనుక మిస్టరీ. ఎందుకు చావులు అలా ఏర్పడుతున్నాయి? ఎందుకు జలప్రలయం వస్తుంది? ఎందుకు వరదలు వచ్చి మనుషుల్ని చంపుతున్నాయి? ఎందుకు? ఇదిగో దేవునికి వ్యతిరేకంగా మనిషి చేస్తున్న పాపము బట్టి. సునామీ ఎక్కడ ఏర్పడుతుందో తెలుసా? నీటిలో, సముద్రంలో ఏర్పడుతుంది సునామీ. పెద్ద ఎత్తున వచ్చి దేశాన్ని కొట్టుకొని వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి మీ మొబైల్స్లో చూడని తర్వాత సునామీ అని కొట్టి చూశారనుకోండి, దేశాన్నే తీసుకుని వెళ్ళిపోతుందంటే అది ఎంత ఎత్తుగా వస్తుందో చూడండి. సుమారుగా భూమి మీద నుంచి 10-15 కిలోమీటర్ల ఎత్తులో వస్తుంది నీరు, వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తుంది మృత్యువు? ఎందుకు అన్ని మృతులు, అంతమంది మృతులుగా ఎందుకు మారుతున్నారు? మనిషి పాపం. ప్రకృతిలో ఒక ఆయుధం నీరు. 5 చెప్పాను కదా: భూమి, ఆకాశం, నీరు, అగ్ని, గాలి. అగ్ని ద్వారా ఎలా దేవుడు మనుషులు మృతులుగా చేశాడు మనకు తెలుసు. సొదొమ గొమొర్రా గురించి ఆదికాండంలో ఉంటుంది. లోతు గారు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవునికి విరోధముగా వారు చేసిన పాపం అంట దేవుని సన్నిధికి వచ్చిందంట. అంత దారుణంగా చేస్తున్నారంట. భూమి మీద గొప్పదిగా ఏం కనిపిస్తుందంట దేవునికి? మనుషులు చేస్తున్న పాపం. అప్పుడు దేవుడు ఆకాశం నుండి ఎలా చంపాడు మనుషుల్ని? అగ్నిగంధకముల చేత. మనం అగ్నిని దేనికి ఉపయోగిస్తాం? వేడి. అగ్ని దేనికి ఉపయోగిస్తాం? వంట చేసుకోవడానికో, చలి కాసుకోవడానికో, ఏదైనా వస్తువును కాల్చడానికో అలాగే అనుకుంటున్నాం మనం. కానీ అదే అగ్ని దేవుడు ఆయుధంగా మనిషిని మృతులు చేయడానికి మారుస్తున్నాడు. నీ మృత్యువు వెనుక, మన మృత్యువు వెనుక మిస్టరీ ఏంటి అంటే మనుషులు చేస్తున్న పాపం. చూద్దాం ఒక వచనాన్ని. ఇర్మియా గ్రంథం ఇదే సందర్భాన్ని చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, ఏ ప్రకృతి ఒడిలో పరుండబెట్టాడో అదే ప్రకృతి ద్వారా మనిషిని మట్టిలో పరుండబెడుతున్నాడు, చంపేస్తున్నాడు. పాపం పండినప్పుడు మనిషికి దేవుని ఉగ్రత. పంచభూతాల్లో ఒకటైన గాలి. దేవుడు గాలి ద్వారా కూడా మనిషిని అంతం చేస్తాడా? అవునండి. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 8వ వచనం.
అగ్ని వడగండ్రులారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తుందంట తుఫాను? వాయుగుండంలో తుఫాను, సముద్రంలో అలలు. ఇదిగో త్వరలో మనకు తుఫాను ఉందని హెచ్చరికలు చేస్తున్నారు చూడండి. ఇవి ఎందుకు వస్తున్నాయంట? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇక నువ్వు వారి దేశం మీదకి వెళ్ళు, ఆ ప్రజలను నాశనం చేయని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే తుఫాను వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? నీరు సముద్రం నిండిపోయిందండి అందుకే తుఫాను వస్తుంది? కాదు కాదు. నీ పాపం పండుతుంది, అందుకోసం దేవుడు తుఫానుని పంపిస్తున్నాడు. ఎందుకు వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి? ప్రకృతి కన్నెర్ర చేసింది అని టీవీలో వస్తుంది. ప్రకృతి కన్నెర్ర చేయడం కాదు, దేవుడు కన్నెర్ర చేస్తున్నాడు. మనుషుల చెడుతనం చూసి తట్టుకోలేక, సహించలేక తన ఉగ్రత కనపరుస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెలుచున్నది. పెనుగాలి ఎందుకు వస్తుందంట? యెహోవా మహోగ్రత అను పెనుగాలి. పెనుగాలి వచ్చిందంటే, తుఫానులు వస్తున్నాయంటే, భూకంపాలు జరుగుతున్నాయంటే, సునామీలు వస్తున్నాయంటే దేవుని ఉగ్రత, మహోగ్రత మనిషి మీదకు వస్తుందని మనకు జ్ఞాపకం రావాలి. ఈరోజు తుఫాన్ అండి, బయటికి వెళ్ళకూడదు అనుకుంటాం అంతే. కానీ ఆ ఉగ్రత ఎందుకు వస్తుంది? ఆ తుఫాను ఎందుకు వస్తుంది? ఇదిగో నీ పాపం పండుతుంది అందుకు వస్తుంది. నీ చావుకు దగ్గరయ్యేవన్నీ గుర్తు చేస్తుంది అది. మరి సునామీయే కాదు, మొన్నొచ్చిన 2019 నుంచి 2023 వరకు వచ్చింది ఒకటి. ఏంటది? మహమ్మారి, కరోనా. ఎందుకు వచ్చింది? అప్పుడు చూడు అందరూ దేవుడు మొక్కుకున్నారు, అంతవరకు భయం లేదు దేవుడు అంటే. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, డాక్టర్ దేవుడు కాదు, డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు కదా. డాక్టర్లు సైతం చనిపోయారు చాలామంది. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి అందరికీ దేవుడే దిక్కు. మరి డబ్బు, నా ఆస్తి నన్ను రక్షిస్తుంది అనుకున్న ఎంతోమంది కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం, మమ్మల్ని బ్రతికించండి అని బతిమాలిన మా చేతిలో లేదండి. మీరు ఎంత ఆస్తి అంతా ఇచ్చేసిన మిమ్మల్ని మేము బ్రతికించలేము. ఎవరు బ్రతికించగలరు? దేవుడే. చూసారా? అంటే అప్పుడు తెలిసింది సమాజానికి, భూమి మీద మనిషి బ్రతకాలంటే దేవుడే దిక్కు తప్ప మనుషుల వల్ల, ఎవరి వల్ల, దేని వల్ల సాధ్యం కాదు. అది బయటపడింది ఎప్పుడంటే కరోనా టైంలో. చివరికి తల్లిదండ్రులతోనైనా పిల్లలతోనైనా చనిపోయేటప్పుడు వస్తారు అనుకుంటారు, అక్కడ తెలిసిపోతుంది మనకి ఏంటి, మనిషి చనిపోతుంటే కళ్ళ ముందు వారి తండ్రి చనిపోతుంటే అమ్మ కూతురు ఏడుస్తున్నారు, కానీ చనిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? వాళ్ళకి కరోనా ఉంది, కరోనా ఉందని వీళ్ళకి కరోనా వచ్చి వీళ్ళు కూడా చనిపోతారని దూరం నుండే ఏడుస్తున్నారు. ఏం తండ్రి కదా, నీతో కలకాలం ఉంటాడని నువ్వు అనుకున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే, చావుతో ఒక్కడివే ఒంటరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్న పరమార్థం కరోనా టైంలో తెలిసింది మనుషులకి. నాతో అందరూ వస్తారు అనుకుంటారు, బైబిల్ అదే చెప్తుంది కదా, దిగంబరిగా వచ్చావు దిగంబరిగా మరలిపోతావు, ఒంటరిగా వచ్చావు ఒంటరిగా పోతావు, నువ్వు సంపాదించిన దేనిని తీసుకొని పట్టుకొని పోలేవు. మృత్యువు వెనుక దేవుని ఉగ్రత. 18, 19 వచనాలు చూడండి. 23వ అధ్యాయం 19, 20.
ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకు పెళ్ళునదిగును. ఇంకేమంటున్నాడు? తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదరు అన్నాడు. అంటే దేవుడు నిశ్చయించుకున్న ప్రకారం జరిగినంత వరకు ఎంతమంది వచ్చినా అదే ఆగదు. నేను ఆపేస్తాను మందుల ద్వారా అంటే అది ఆపలేవు. చూసారు? అంటే ఎందుకు వస్తున్నాయి ఈ మహోగ్రతలు? మనుష్యుల పాపం పెరుగుతుంటే. ఇంకో వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 35. ముప్పై 38వ అధ్యాయం 35. మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవా? మెరుపులు చూడండి, మెరుపులు చూస్తున్నప్పుడు కూడా చాలామంది చనిపోతుంటారు. అది మెరుపే, తర్వాత మెరుపుల ద్వారా పిడుగులు, ఎంతోమంది చనిపోతున్నారు. మెరుపు ఈ చివర మొదలుకొని ఆ చివర, ఆకాశం ఈ చివర అంచు మొదలుకొని ఆ అంచు వరకు వెళ్తుంది. ఎంత శబ్దం వస్తుంది మీరు వినే ఉంటారు. అంటే దేవుడు తలుచుకుంటే చిన్న క్రిమి ద్వారా కూడా మనిషిని చంపేస్తాడు అనడానికి మనకు ముందున్నది కరోనా. చిన్న క్రిమి. దేవుడే భూమి మీదకి వచ్చి మనుషులు చంపాల్సిన అవసరం లేదు. భారతదేశ హిందూ చరిత్ర దీనిలో దేవుళ్ళ విషయంలో మనుషులు చంపాలంటే ఆయుధాలు ధరించుకొని రావాలంట భూమి మీదకి. అంతేనా? ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఆయుధంతో వచ్చి మనుషుల్ని సంహరించాడంట. ఎవరిని? దుష్టుల్ని సంహరించడానికి దేవుడు ఆయా రూపాలలో ఆయా అవతారాల్లో వచ్చి చంపాలంట. దేవునికి ఆయుధాలు అవసరమా? చంపాలంటే భూమి మీదకి రావాలా? అక్కడ నుండే దేవుడు ప్రకృతికి ఆజ్ఞిస్తే మనిషికి చావు. ఒక్క క్షణంలో ప్రతి మనిషిని చంపేయగలడు ఆయన. రక్షించడానికి భూమి మీదకి రావాలి దేవుడు వస్తే. అలా ప్రపంచ మానవాళ్ళని రక్షించడానికి, ప్రాణం పెట్టి ప్రతి మనిషిని విలువ పెట్టి కొనడానికి భూమి మీదకి తండ్రి అయిన దేవుని, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మనుష్యులు రక్షించడానికి వచ్చాడు, ఆయన పంపించాడు. చంపాలంటే ఆయనకు ఒక్క క్షణంలో చాలు. అందుకోసం యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన శ్వాస నిశ్వాసలను ఆయన తీసుకొని ఎడల మనుష్యులు బ్రతుకగలరా అంటాడు. ఏంటి? శ్వాస నిశ్వాస. ఆయన ఊపిరిని ఎవకన్నా వదిలేసాడు అనుకో, మనుషులు పెట్టల్లా పడిపోతారు ఎక్కడైతే అక్కడ. అవునా? అంటే దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడనే జ్ఞానం కలిగి మనం బ్రతికామా? దేవుడు అనుకున్న విధంగా మన ఆలోచనలు ఉన్నాయా? అయితే మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తామో, ఏ ప్రకృతిని దేవుడు పెట్టి మనల్ని పోషిస్తున్నాడో అదే ప్రకృతిని ఆయుధాలుగా మార్చుకొని మనుషుల్ని అంతం చేస్తాడు. ఎందుకయ్యా నువ్వు నన్ను మృత్యు చేసావని నువ్వు అడగడానికి కారణం లేకుండా సాక్ష్యాలుగా వాటినే ప్రకృతిని దేవుడు ఉంచాడు. మరి చాలామంది నీతిమంతులు కూడా చనిపోతున్నారు కదా. దుష్టులతో పాటు వయసు కాకముందే, కాలం కాకముందే చాలామంది నీతిమంతులు, నీతిగా దేవుని కోసం బ్రతికేవారు కూడా చనిపోతున్నారు. మన ఇంట్లో కూడా చాలామంది చనిపోయేటప్పుడు, అమ్మ నువ్వు దేవుని నమ్మావు, ఇదేంటి మీ ఇంట్లో చిన్న పిల్లోడు, త్వరలో పెళ్ళి కావాల్సిన వాడు,
దేవుడు ఏం దేవుడమ్మా, ఏం దేవుడిని నమ్ముతున్నావు అని మిమ్మల్ని అంటుంటారు. అవునా? మరి నీతిమంతులు ఎందుకు చనిపోతున్నారు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సును పెట్టరు, భక్తులైన వారు తీసుకొనపోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని అని ఉంది. నీతిమంతులు ఎందుకు చనిపోతున్నారంట? కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. దేవుడు వారిని ఎందుకు నీతిమంతులుగా బ్రతుకుతున్న, న్యాయంగా బ్రతుకుతున్న మనుషులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే, కీడు చూడకుండా, రాబోయే ప్రమాదాల కళ్ళ ముందు జరగబోయే అనర్థాలు ఆయన చూడకుండా నువ్వు ప్రశాంతంగా జీవించాలని నా దగ్గర అని దేవుడు తన విశ్రాంతిలోనికి స్థలాన్ని ఇస్తున్నాడు. అది నీతిమంతులు చనిపోవడానికి కారణం. భక్తిహీనులు, దుష్టులు ఎందుకు చనిపోతున్నారు? పాపం పండితే. నీతిమంతులు ఎందుకు చనిపోతున్నారు? విశ్రాంతిలో ప్రవేశించడానికి. ఈ భూమి మీద ఉంటే నువ్వు కష్టాలు అనుభవించాలనైనా, ఈ భూమి మీద ఉంటే నువ్వు నీ కళ్ళ ముందు జరిగే కీడు నువ్వు చూడాలనైనా, వద్దు, నువ్వు నా దగ్గరికే వచ్చే అని దేవుడు పిలుచుకుంటున్నాడు. మన ఇంట్లో కూడా జరగొచ్చు అలాంటివి. జరిగేటప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? ఇలా ఆలోచించాలి. మృత్యువు వెనుక మిస్టరీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? మరణం తర్వాత ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరు? మనుష్యులను సృష్టించిన దేవుడే చెప్పగలడు. మనిషి మరణం ఎందుకు వస్తుంది? మనుష్యులకు మరణం ఎందుకు వస్తుంది? మనుషులు మరణం తర్వాత ఏమవుతారు చెప్పాలంటే, మనిషిని సృష్టించి మనిషికి జననం మరణం ఇచ్చేది దేవుడు కనుక ఆ దేవుడే చెప్పగలడు. ఆ దేవుడు చెప్పిన గ్రంథమే బైబిల్. మృత్యువు వెనుక మిస్టరీ. దేవుడు ఆయుష్కాలం నిర్ణయించాడు. 60, 70, 80, 100, 120. కానీ దానికి ముందే ఎందుకు చనిపోతున్నారంటే, ఇదిగో మృత్యువు వెనుక ఇది మిస్టరీ. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.